హాయ్! ఈరోజు మనం అడ్మినిస్ట్రేటివ్ లా సోర్సెస్ గురించి మాట్లాడుకుందాం. అంటే మన పరిపాలనా చట్టానికి మూలాలు ఏంటి అనేది చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముఖ్యంగా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్లకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. మన దేశంలో ప్రభుత్వాన్ని నడిపించే రూల్స్ అసలు ఎక్కడ్నుంచి వస్తాయో తెలుసుకుందాం పదండి. సరే, ఆలోచించండి. ప్రభుత్వాన్నే పరిపాలించే నియమాలు అవి అసలు ఎక్కడ్నుంచొస్తాయి? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కదా. దీనికి సమాధానం తెలిస్తే మన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మొత్తానికి ఫౌండేషన్ ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ టాపిక్ని చాలా సింపుల్గా అర్థం చేసుకోవడానికి మనం ఒక 4 పార్ట్ ఫ్రేమ్వర్క్ని ఫాలో అవుదాం. 1 సుప్రీం సోర్స్ అంటే సర్వోన్నత మూలం. 2 లెజిస్లేటివ్ యాక్ట్స్ అంటే శాసనసభ చేసే చట్టాలు. 3 ఎగ్జిక్యూటివ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే కార్యనిర్వాహక సూచనలు. ఇక 4ది జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ అంటే న్యాయస్థానాల వ్యాఖ్యానం. ఎగ్జామ్లో ఆన్సర్ నీట్గా రాయడానికి ఈ ఫ్రేమ్వర్క్ భలే పనిచేస్తుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ పాయింట్తో మొదలు పెడదాం. అన్నింటికన్నా ముఖ్యమైన, అన్నింటికన్నా పైన ఉండే మూలం మన రాజ్యాంగం. మిగతావన్నీ దీనినుంచే పుట్టుకొస్తాయి. చాలా సింపుల్గా చెప్పాలంటే అడ్మినిస్ట్రేటివ్ లాకి ప్రైమరీ సోర్స్ అంటే ప్రాథమిక మూలం మన భారత రాజ్యాంగమే. దీనికి మించింది ఏదీ లేదు. మన రాజ్యాంగం అంటే అదొక రూల్ బుక్ మాత్రమే కాదు, అంతకంటే చాలా ఎక్కువ. అదే మన దేశానికి సుప్రీంలా. అడ్మినిస్ట్రేషన్ పవర్స్ ఏంటి, వాటి హద్దులేంటి అని డిఫైన్ చేస్తుంది. మనందరికీ ఫండమెంటల్ రైట్స్ ఇస్తుంది. అలాగే జ్యుడిషియల్ రివ్యూకు అవకాశం కల్పిస్తుంది. అంటే ప్రభుత్వం చేసే పనుల్ని కోర్టులు సమీక్షించగలవన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ 2 ఆర్టికల్స్ చాలా చాలా కీలకం. ఆర్టికల్ 32 మరియు 226. ఇవి అడ్మినిస్ట్రేటివ్ లాలో చాలా పవర్ఫుల్. ఎందుకంటే ప్రభుత్వ చర్యలు మన హక్కులకు వ్యతిరేకంగా ఉంటే వాటిని నేరుగా కోర్టులో సవాలు చేసే అధికారాన్ని మనకిచ్చేది ఈ ఆర్టికల్సే. సరే, మన ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు 2వ భాగానికి వచ్చాం. అవేంటంటే లెజిస్లేచర్స్ అంటే మన శాసనసభలు చేసే చట్టాలు. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వీటిని తయారుచేస్తారు. యాక్ట్స్, స్టాట్యూట్స్ ఈ పదాలు వింటూ ఉంటాం కదా. ఇవి పార్లమెంట్ మరియు రాష్ట్ర శాసనసభలు పాస్ చేసే చట్టాలన్నమాట. ఈ చట్టాలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి కొన్ని పవర్స్ ఇస్తాయి. అలాగే వాళ్ళు ఏ రూల్స్ ఫాలో అవ్వాలో కూడా క్లియర్గా చెప్తాయి. వీటిని గవర్నమెంట్ పనికోసం వేసిన డీటెయిల్డ్ బ్లూ ప్రింట్స్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆర్డినెన్స్. ఇది ఒక స్పెషల్ కేస్. పార్లమెంట్ గాని, అసెంబ్లీ గాని సమావేశాల్లో లేనప్పుడు ఏదైనా అర్జెంట్ సిచ్యువేషన్ వస్తే ప్రెసిడెంట్ లేదా గవర్నర్ జారీ చేసే ఒక టెంపరరీ చట్టమే ఈ ఆర్డినెన్స్. మరి ఈ ఆర్డినెన్స్ జారీ చేసే పవర్ ఎక్కడ్నుంచి వస్తుంది? అదే మన రాజ్యాంగం నుంచే. ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతికి, ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్లకి అధికారం ఉంటుంది. ఎగ్జామ్స్ కోసం ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. ఈ రెండిటి మధ్య తేడా చాలా సింపుల్. యాక్ట్స్ అంటే పర్మనెంట్ చట్టాలు. ఇవి లెజిస్లేచర్ సెషన్లో ఉన్నప్పుడు పాస్ చేస్తారు. అదే ఆర్డినెన్స్లు అయితే టెంపరరీ అంటే తాత్కాలికం. లెజిస్లేచర్ సెషన్లో లేనప్పుడు మాత్రమే వీటిని జారీ చేస్తారు. ఈ తేడా చాలా ముఖ్యం. మన ఫ్రేమ్వర్క్లో ఇప్పుడు 3వ భాగానికి వచ్చాం. ఎగ్జిక్యూటివ్ ఇచ్చే సూచనలు అంటే చట్టాలని రోజువారీ పనుల్లో భాగంగా ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందో ఇక్కడ చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ డైరెక్షన్స్ అంటే అవి ఇంటర్నల్ గైడెన్స్ కోసమన్నమాట. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు ఎలా జరగాలి, ఫైల్స్ ఎలా మెయింటైన్ చేయాలి లాంటి సూచనలు. వీటిని సాధారణంగా మన కోర్టులో ఛాలెంజ్ చేయలేం. అవి వాళ్ల అంతర్గత వ్యవహారాలు. ఇక నోటిఫికేషన్స్, సర్క్యులర్స్ ఇవి వేరు. ఇవి చట్టాల్ని, పాలసీల్ని అమలు చేయటానికి వాడే అఫీషియల్ కమ్యూనికేషన్స్. ఒకవేళ వీటిని ఏదైనా చట్టం ప్రకారం జారీ చేస్తే అప్పుడు వీటికి కూడా చట్టబద్ధత ఉంటుంది. అందరూ పాటించాల్సిందే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే వాటి లీగల్ ఫోర్స్. డైరెక్షన్స్ అనేవి ఎక్కువగా ఇంటర్నల్ గైడెన్స్ కోసం. వాటికి కోర్టుకెళ్లేంత లీగల్ బలముండదు. కానీ నోటిఫికేషన్స్ లేదా సర్క్యులర్స్ ఒక చట్టం కింద వస్తే మాత్రం అవి లీగల్గా బైండింగ్ అవుతాయి. ఇక మనం మన ఫ్రేమ్వర్క్లో చివరి భాగానికొచ్చేశాం. అదేంటంటే న్యాయస్థానాల వ్యాఖ్యానం. లాని అర్థం చేసుకోవడంలో, దానికొక రూపాన్నివ్వడంలో కోర్టుల పాత్ర చాలా పెద్దది. కోర్టులు ఇచ్చే తీర్పులు కేవలం ఆ ఒక్క కేసుకి పరిమితం కావు. ఒక చట్టాన్ని గాని, ప్రభుత్వ చర్యను గాని కోర్టు ఒక విధంగా వ్యాఖ్యానించిందంటే ఆ తీర్పు భవిష్యత్తులో అలాంటి కేసులు అన్నింటికీ ఒక గైడ్లైన్గా, ఒక రూల్గా మారిపోతుంది. వీటినే మనం ప్రెసిడెంట్స్ అంటాం. ఇలాగే అడ్మినిస్ట్రేటివ్ లా సూత్రాలు కూడా డెవలప్ అవుతాయి. సరే,
ఇప్పుడు మనం చూసిన 4 సోర్సెస్ని ఒక్కసారిగా రివైజ్ చేద్దాం. నెంబర్ 1, అన్నింటికన్నా సుప్రీమైన మన రాజ్యాంగం. నెంబర్ 2, యాక్ట్స్ మరియు ఆర్డినెన్సెస్తో కూడిన లెజిస్లేషన్. నెంబర్ 3, డైరెక్షన్స్ మరియు సర్క్యులర్స్తో కూడిన ఎగ్జిక్యూటివ్ రూల్స్. ఇక నెంబర్ 4, ప్రెసిడెంట్స్గా మారే జ్యుడిషియల్ డెసిషన్స్. ఎగ్జామ్ కోసం ఈ కంప్లీట్ ఫ్రేమ్వర్క్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇన్ని రకాల మూలాలు ఉన్నప్పుడు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ మధ్య పవర్ బ్యాలెన్స్ అనేది ఎంత సున్నితంగా ఉంటుంది కదా. మరి ఆ బ్యాలెన్స్ని ఎలా కాపాడుతున్నారు? ఇది అడ్మినిస్ట్రేటివ్ లాలోనే ఒక పెద్ద సవాలు. దీని గురించి ఆలోచిస్తే ఈ సబ్జెక్ట్పై మనకు ఇంకా మంచి అవగాహన వస్తుంది.